రెడ్డి నా పేరు ఘనసాల ముప్పాది గ్రామం. రైతులకు భరోసా గురించి ఇప్పుడు పేపర్లలో రోజు నేను చూస్తున్నాను. మన ముఖ్యమంత్రి గారు ఒకటే అడిగినారు, సాగులో ఉన్న భూమికి ఇవ్వాలి అన్నారు, సాగులో లేని భూమికి ఇవ్వకూడదు అన్నారు. దానిని నేను ఏకీభవిస్తున్నాను. సాగులో ఎంత భూమి ఉన్నా కూడా ఎవరికైనా కూడా ఎంతైనా ఇవ్వాలా, ఒకటి. తర్వాత సాగులో లేని భూమి ఇది తెలియాలంటే కూడా GPS సిస్టమ్ లో, నేను మహారాష్ట్రలో చూశాను, GPS సిస్టమ్ లో మనం ఫోన్ రైతు పోయి అక్కడ ఫోటో తీస్తే ఆ పంట వేసిందా లేదా అని క్లియర్ అవపడుతుంది. ఎంత సాగు చేస్తే అంత సాగులో ఇవ్వాలి. ఇంకొకటి, మన కౌలుదారు రైతులు ఉన్నారు, అది కూడా నేను పేపర్లో చూస్తున్నాను. వాళ్ళకి ఎలా ఏంటంటే ఏ రైతు కూడా కౌలుదారికి ఇవ్వమని రాసివ్వడు. కాబట్టి మన రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా మద్దతు ధర మీద బోనస్ 200 రూపాయలు ప్రకటించదగింది. దానివల్ల లాభం ఏంటంటే మనం పండించిన వాడికి, అంటే ఇప్పుడు నా భూమి కౌలుకి ఇచ్చుకున్నా అనుకోండి, నాకు సగం ధాన్యం వస్తుంది, అతనికి సగం, అతనికి కూడా గిట్టుబాటు అవుతుంది. ఈ సమస్య పోతుంది, ఈ కౌలుదారు సమస్య. ఇంకొకటి, ఇక వరంగల్ జిల్లా తీసుకుంటే మాకు 8,000 10,000 ఇస్తే మహా గొప్ప. అదే మిర్యాల కూడా ఖమ్మం జిల్లా పోతే సాగు కింద కానీ 20,000 రూపాయలు ఎకరానికి కౌలు ఇస్తున్నారు. మాకు ఇచ్చేదే 8,000, అందులో 5 ఎకరాలు 10 ఎకరాలు అనకుండా అందరికి ఇవ్వాలి. తర్వాత చిన్న రైతు, ఇంకోటి సాగులో లేని భూమికి ఇవ్వద్దు అన్నవాడి వల్ల ఈ మధ్యలోనే ముఖ్యమంత్రి అనడం వల్ల ఈ బీడి భూములలో ఏదైనా చెట్టు పెట్టాలా, పామాయిల్ తోట పెట్టాలా, లేకపోతే ఏదైనా పెట్టాలా చేయడానికి ముందుకు వస్తున్నాడు. పామాయిల్ పెట్టిన అందరికి ఇస్తారు, అందుకు అట్లా ముందుకు వస్తారు. అలా చేయాలని ఎంకరేజ్ చేయాలి. ఉదాహరణ, చిన్న మనసు, ఒక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉపాధి హామీ పూర్తిగా చెరువు పూర్తిగా కార్యక్రమాలు పెట్టారు. అప్పుడు మా వరంగల్లో ప్రభాకర్ రెడ్డి గారు కలెక్టర్ ఉన్నారు. పూర్తిగా చేయాలంటే మనుషులు ఉన్నారు కానీ ట్రాక్టర్ లేదు. ఏం చేయాలని ఆలోచించి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర పోతే, సార్ మేము భూములు ఉన్నాయి, మా మండలంలో చాలా మంది రైతులు ఖాళీగా మేము మామిడి మొక్కలు పెట్టుకుంటాము, అది దాన్ని పెట్టి ఏంటంటే గుంటలకి వాటికి బియ్యం ఇవన్నీ ఇచ్చారు. ఇప్పుడు 100 ఎకరాలు మామిడి గుంటలు పెరిగినాయి, దానివల్ల పచ్చదనం పెరిగింది. అట్లా కూడా బాగుంటుంది అనేది నేను ఆలోచన. ఇప్పుడు పామాయిల్ కూడా ఇస్తాము, మొత్తం ఎంత జనాలు